ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ప్రియులారా, ఈరోజు వాక్య ధ్యానంలో మనము అణుయుద్ధము, న్యూక్లియర్ వార్ గురించి బైబిల్ ఏమైనా చెప్పిందా, మరి చెబితే ఏం చెప్పింది అనే విషయాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా మంది బైబిల్లో ఉన్న కొన్ని వచనాలు చూపించి అవి న్యూక్లియర్ వార్ గురించి చెప్పబడినవని ఇంటర్ప్రెట్ చేసిన వారు చాలా మంది ఉన్నారు. అయితే వాటిని మనం పరిశీలించి ఏ రకంగా అర్థం చేసుకోవాలి అన్న విషయాన్ని గ్రహించి ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ సూన్, జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ వెరీ సూన్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఒక రాకడ వర్తమానంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నము నేను చేస్తా ఉన్నాము. మీరు మిస్ అవ్వకూడదంటే ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ప్రియులారా, న్యూక్లియర్ వార్, అణుయుద్ధము, మరి వీటి గురించి బైబిల్లో చెప్పబడుతున్న వచనాలు, వాటిని మనము ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది ఇన్ డీటెయిల్ మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే అంత్యకాలములో సంభవించబోయే యుద్ధాల గురించి బైబిల్ మాట్లాడుతూ అందులో ఉన్న గుర్రాల గురించి అయితేనేంటి, కత్తుల గురించి అయితేనేమిటి, డాలుల గురించి అయితేనేమిటి బైబిల్ మాట్లాడటం జరిగింది. అయితే ఇవన్నీ పరిశీలించిన తర్వాత చాలా మంది అడుగుతా ఉన్న ప్రశ్న ఏమిటంటే, ఏమిటండి ఇప్పుడు ఈ కాలంలో ఇంకా గుర్రాలను యుద్ధంలో ఎవరు ఉపయోగిస్తారండి? ఈ కాలంలో కత్తులతోనూ డాళ్లతోనూ యుద్ధము జరగటము అసంభవము కదండి. మరి బైబిల్లో రాయబడిన ఈ వచనాలని మనము ఎట్లా అర్థం చేసుకోవాలని ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే ప్రియులారా, బైబిల్లో చాలా విషయాలు, ముఖ్యంగా అంత్యకాలములో సంభవించే విషయాలన్నీ కూడా అలంకార రూపంలో రాయబడినవి. చాలా విషయాలు సింబాలిక్ గా, అంటే సాదృశ్య రూపంలో చెప్పబడినవి. కాబట్టి అలంకార రూపాన్ని, ఆ సాదృశ్య రూపాన్ని మనం గ్రహించి ఆ అర్థాన్ని మనము డీకోడ్ చేయవలసిన అవసరం ఉన్నది. ఇక ఈ న్యూక్లియర్ వార్ గురించి, అణుయుద్ధము గురించి కనుక మన ఆలోచన చేసినట్లయితే, ఇప్పుడు ఎందుకు దీని గురించి ఆలోచన చేసే అవసరత వచ్చిందంటే, రష్యా అధ్యక్షుడు పుతిన్ అతన్ని నోటమ్మట ఎప్పుడు ఇదే మాట వినిపిస్తూ ఉంటుంది. ఏమని? న్యూక్లియర్ వెపన్స్ అని, న్యూక్లియర్ వార్ అని, ఇదే అతను మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఈ యొక్క ఉక్రెయిన్తో జరిగే యుద్ధంలో కూడా అతడు బహిరంగంగా హెచ్చరిక జారీ చేశాడు. ఏ ఒక్కరు అయినా సరే ప్రత్యక్షంగా పాల్గొన్నట్లయితే మేము న్యూక్లియర్ వెపన్స్ తీసి దాడి చేసే ప్రయత్నం చేస్తామని పుతిన్ హెచ్చరించడాన్ని మనం చూసాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పారు, అంత్యకాలములో రాజ్యము మీదకి రాజ్యము, దేశము మీదకి దేశము, ఒకరి మీద ఒకరు లెగుస్తారు అన్న విషయాలను ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ అంత్యకాలంలో జరిగే యుద్ధాలు ఏ రకంగా జరుగుతాయి, ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితులను కనుక మనం పరిశీలన చేసినట్లయితే అణుయుద్ధాలు జరిగే అవకాశం ఉన్నదని పిక్చర్ చాలా క్లిస్టల్ క్లియర్ గా మనకి కనిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచము 2 భాగాలుగా విడిపోయింది. ఒకటి రష్యా మరియు దాని యొక్క ఎల్ఐస్, రెండవది అమెరికా మరియు దాని యొక్క ఎల్ఐస్, ముఖ్యంగా నాటో దేశాలు. అయితే వీరిరువురి మధ్యన కూడా భీకరమైన యుద్ధము భవిష్యత్తులో జరిగేటటువంటి అవకాశము క్లియర్ గా మనకి కనిపిస్తోంది. అయితే ఈ 2 దేశాలు అయితేనేమిటి, ఇప్పుడున్న మెజారిటీ దేశాలు చాలా హై కంప్యూటర్ టెక్నాలజీతో అనుసంధానము చేయబడిన వెపన్స్ ని, సోఫిస్టికేటెడ్ డ్రోన్ సిస్టమ్స్ ని వారు తయారు చేయడం జరిగింది. అయితే రష్యా వారు అయితే ఈ మధ్య కాలంలో మనం చూసాము, అండర్ గ్రౌండ్ వాటర్ లో కూడా మరి పనిచేసేవంటి కొన్ని అణ్వాయుధాలు, ఎక్స్ప్లోజివ్లు కూడా వారు తయారు చేసినట్టుగా మనం న్యూస్ ఆర్టికల్స్ లో చూసాం. అయితే అఫీషియల్ గా ఈ దేశ నాయకులు ప్రకటించారు, రష్యా ప్రకటించింది వారి దగ్గర 6,500 కంటే ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయని. అమెరికా ప్రకటించింది వారి దగ్గర 5,500 ప్లస్ అణ్వాయుధాలు, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని వారు ప్రకటించడం జరిగింది. కాబట్టి న్యూక్లియర్ వార్ భవిష్యత్తులో ఇట్ ఈజ్ ఇన్విటబుల్ అన్న విషయం మనకు అర్థమవుతోంది. మరి బైబిల్ వీటి గురించి ఏమైనా మాట్లాడిందా? అయితే మాట్లాడింది అని చెబుతా ఉన్న వచనాలు, చాలా మంది చెబుతా ఉన్న వచనాలు మనం ఎట్లా ఇంటర్ప్రెట్ చేయవలసిన అవసరం ఉంది అనేది ఇప్పుడు మనము చూద్దాము. మొదటిగా మీ బైబిల్లో చూడండి, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు నేను చదివి వినిపిస్తా ఉన్నాను. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు. మొదటి
దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయాను, చెట్లలో 3వ భాగము కాలిపోయాను, పచ్చగడ్డంతయు కాలిపోయాను. 2వ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడును. అందువల్ల సముద్రములో 3వ భాగము రక్తమాయను. సముద్రములోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చను, ఓడలలో 3వ భాగము నాశనము ఆయను. అయితే ప్రియులారా, ఈ వచనాలను కనుక మనము క్లియర్ గా గమనించినట్లయితే చాలా మంది వీటిని చూసి ఈ యొక్క అణుయుద్ధము గురించే ఇది చెప్పబడింది అని అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు చదవబడిన వచనాలు ఏదైతే ఉన్నాయో, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు, వీటిని ఎట్లా ఇంటర్ప్రెట్ చేయవలసిన అవసరం ఉంది అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ముఖ్యంగా చాలా మంది బైబిల్ పండితులు 3 రకాలుగా దీనిని ఇంటర్ప్రెట్ చేయడం జరిగింది. 3 రకాలైన వ్యూస్ ను, అభిప్రాయాలను వారు వెలుపరచడం జరిగింది. ఆ 3 ఏమిటనేది మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. మొదటిది సింబాలిక్ వ్యూ, రెండవది న్యూక్లియర్ వ్యూ, మూడవది సూపర్ న్యాచురల్ వ్యూ. అయితే సింబాలిక్ వ్యూ అంటే సాదృశ్య రూపము అని చాలా మంది చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చెప్పబడిన విషయాలు అవన్నీ కూడా సింబాలిక్ గా, సాదృశ్యంగా చెప్పబడినవి. బూర ఊదకం ఏంటి ఇవన్నీ అని ఒక ఇంటర్ప్రిటేషన్ ని ముందుకుని తీసుకుని వచ్చారు. అయితే ఈ సింబాలిక్ వ్యూ ఏమని తెలియజేస్తుంది అని వారి అభిప్రాయం అంటే, ఇక్కడ చెప్పబడిన, మీరు చూడండి, పచ్చగడ్డి కాలిపోయిన అని రాయబడింది కదా, అక్కడ ఉన్న పచ్చగడ్డి మనుష్యులకు సాదృశ్య రూపంగా చెప్పారు. అలాగే చెట్లు కాలిపోయిన అని రాయబడింది కదా, చెట్లు ఈ లోకంలో ఉన్న అధికారులకును యొక్క ప్రధానులకును సాదృశ్య రూపంగా చెప్పారు. అలాగే అక్కడ ఒక సముద్రము గురించి వచనము మాట్లాడుతూ ఉంది కదా, సముద్రము అన్య జనాంగాలకు సాదృశ్య రూపంగా చెప్పారు. ఇంకా ఒక కొండ కాల్చివేయబడి సముద్రంలో పడిపోయిందని రాయబడి ఉంది కదా, అది ఇక్కడ ఇప్పుడున్న దేశాలలో ఒక గ్రేట్ నేషన్, ఒక పెద్ద దేశము అని బైబిల్ పండితులు ఇంటర్ప్రెట్ చేయడం జరిగింది. అర్థమైంది కదా ప్రియులారా? ఇప్పుడు చదివిన వచనంని ఇది సింబాలిక్ వ్యూలో చెప్పబడిందని, సాదృశ్య రూపంలో చెప్పబడిందని వారు ఇంటర్ప్రెట్ చేయడం జరిగింది. అది ఎటువంటి సాదృశ్యమో కూడా నేను మీకు చెప్పడం జరిగింది. అయితే మనము కనుక క్లియర్ గా ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఎక్కడా కూడా ఈ యొక్క 8వ అధ్యాయంలో అయితేనేమిటి, ముందేమిటి, వెనకేమిటి, ఇక్కడ చెప్పబడిన విషయాలు ఏవి కూడా సింబాలిక్ గా చెప్పబడినాయి, సాదృశ్య రూపంలో చెప్పబడినాయి అనడానికి మనకి ఎక్కడా కూడా పెద్దగా ఆధారాలు కనిపించవు. కాబట్టి ఈ సింబాలిక్ వ్యూ అనేది అంతగా వాస్తవ రూపం కాదని మనకి తెలుస్తోంది. ఇక రెండవది న్యూక్లియర్ వ్యూ. అయితే ఈ న్యూక్లియర్ వ్యూను ప్రతిపాదించిన ఇంటర్ప్రిటేటర్స్ ఏమని చెప్పారంటే, చూడండి, అక్కడ కొన్ని పదాలు క్లియర్ గా మీకు కనిపిస్తాయి. భూమి మీద అగ్ని పడవేయబడును అనే పదాన్ని మనం చూసాం. అలాగే అప్పుడు 3వ ఒక వంతు భూభాగం అంతా కూడా కాలిపోయేను అని అక్కడ రాయబడింది. అలాగే సముద్రములో భాగములో 1 వంతు ఆ యొక్క నాశనం అయిపోయినని, ఓడలతో సహా అన్ని నాశనం అయిపోయినాయి అన్న విధానము మనకు అక్కడ కనిపిస్తుంది. సో చాలా మంది చెప్పిన విషయం ఏమిటంటే, ఇది అణుయుద్ధము గురించే చెప్పబడింది. అణ్వాయుధాలు ప్రయోగిస్తేనే, అటువంటి యుద్ధము జరిగితేనే ఈ రకమైన సంభవాలు సాధ్యము అని వారు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే భూమి మీద అగ్ని వేయబడుతుందని రాయబడింది. ఒక కొండ అగ్నితో కాల్చబడి పడిపోవటము, అలాగే భూభాగంలో 3 వంతులలో 1 వంతు కాలిపోవటం అంటే, ఇప్పుడున్న అణ్వాయుధాలను కనుక ప్రయోగిస్తే అన్ని దేశాలు ఖచ్చితంగా భూమిలో ఒక భాగము కాలిపోయేటటువంటి అవకాశం ఉన్నది అని అభిప్రాయపడి ఇది న్యూక్లియర్ యుద్ధము గురించే చెప్పబడిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇది రెండవది న్యూక్లియర్ వ్యూ. 2 చెప్పాను. మొదటిది సింబాలిక్ వ్యూ, సాదృశ్య రూపము, అదంతా సమంజసంగా లేదు. రెండవది న్యూక్లియర్ వ్యూ, ఏ రకంగా అది ప్రాబబుల్ అనేది మీ ముందు పెట్టాను. మూడవది సూపర్ న్యాచురల్ వ్యూ. పిల్లల సూపర్ న్యాచురల్ వ్యూ ఏంటంటే, బైబిల్లో ఉన్న విషయాలకి ఎప్పుడూ కూడా లాజిక్లు వెతికే ప్రయత్నం చేయకూడదండి. ఎందుకంటే దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దేవుడు. అయితే చాలా సూపర్ న్యాచురల్ థింగ్స్ ను ఆయన గతంలో జరిగించాడు, ఇప్పుడు జరిగిస్తా ఉన్న సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. ఎలా
ఎలాగా అంటే సొదొమ గొమొర్రా మీద అగ్ని మరియు గంధకాలను ఆయన ఆకాశం నుండి కురిపించాడు. మరి అందులో లాజిక్ వెలిగితే లాజిక్ కనపడదు. సూపర్ న్యాచురల్ గా దేవుడు చేసిన పని అది. అలాగే ఐగుప్తు దేశం మీద 10 రకాల ప్లేగ్స్, తెగుళ్లను దేవుడు పంపించడం జరిగింది. అది ఎలా సాధ్యమంటే దైవ శక్తి ద్వారా సాధ్యమైంది. ఒక సూపర్ న్యాచురల్ పద్ధతిలో దేవుడు ఆ కార్యాన్ని చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు 8వ అధ్యాయం 7 నుండి 9 వరకు నేను చదివాను కదా. ఒక కొండ మొత్తం సముద్రంలో పడిపోవటము, సముద్రంలో 3వ భాగము పాడైపోవటము, భూమిలో 3వ భాగము నాశనం అయిపోవటము, ఇదంతా కూడా దేవుడు అంత్యకాలములో ఐగుప్తుకు పంపినటువంటి కొన్ని తెగుళ్లను పంపబోతా ఉన్నాడు. ఇక్కడ చెప్పబడిన వచనాల యొక్క ట్రూ ఇంటర్ప్రిటేషన్ అది సూపర్ న్యాచురల్ వ్యూ. అది దేవుడు గతంలో ఎట్లాగైతే ఈ సూపర్ న్యాచురల్ థింగ్స్ చేశాడో అవన్నీ మరలా అంత్యకాలంలో చేయబోతా ఉన్నాడని చాలా మంది అభిప్రాయపడతా ఉన్నారు. ఇది 3 వ్యూస్. అయితే ఇంకొక వచనాన్ని ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. ప్రకటన 18:8 మహాబబులోను అనే పట్టణము ఆఖరిలో ఎలా నాశనం అయిపోతుంది ఇక్కడ చెప్తా ఉన్నారు. అందుచేత ఒక్క దినములనే దాని తెగుళ్ళను అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చును. దానికి తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. ప్రియులారా, ఇక్కడ చెబుతా ఉన్న మహాబబులోను పట్టణం ఎట్లా కూలిపోతుందంట, అంత్యకాలంలో అగ్ని చేత కూల్చివేయబడుతుందంట, కాల్చివేయబడుతుందంట. ఒక దినములోనే దానికి నాశనము రాబోతోంది. కాబట్టి ఈ వచనాలను చూసి చాలా మంది ఇది న్యూక్లియర్ వారు గురించి చెప్పబడిందని ప్రతిపాదించిన వారు ఉన్నారు. ఎందుకంటే ఒక దినము రోజునే అగ్నితో మొత్తము దేశము లేకపోతే ఒక సామ్రాజ్యము సాధ్యం అవ్వాలంటే అది ఖచ్చితంగా ఈ యొక్క అణుయుద్ధమే అని అభిప్రాయపడడం జరిగింది. అలాగే బైబిల్లో చెప్పబడిన జకర్యా 5వ అధ్యాయంలో చెప్పబడిన సంభవాలు కూడా అణ్వాయుధాల గురించి, అణుయుద్ధము గురించే చెప్పబడిని అని చాలా మంది బైబిల్ ఇంటర్ప్రిటేటర్స్ నమ్ముతా ఉన్నారు అన్న విషయాన్ని గమనించాలి. అయితే మరి ఇది దేని గురించి చెప్పబడిందంటే 3 వ్యూస్ ని మేము ముందుంచాను. ఒకటి ఈ యొక్క సింబాలిక్ వ్యూ, సాదృశ్య రూపము. 2 న్యూక్లియర్ వ్యూ. 3వది సూపర్ న్యాచురల్ వ్యూ, అంటే దేవుడే ఇంటర్ఫియర్ అయ్యి సొదొమ గొమొర్రా మీదకు అలాగే ఈ యొక్క ఐగుప్తు మీదకు ఎట్లాగైతే తెగుళ్ళు పంపించాడు ఆ రకమైన కార్యాలు జరగబోతా ఉన్నాయని 3 వ్యూస్ మీ ముందు ఉంచడం జరిగింది. అయితే మరి ఏది సమంజసం అని మీరు భావిస్తా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నేనైతే కనుక సూపర్ న్యాచురల్ వ్యూయే సమంజసంగా నాకైతే కనిపిస్తా ఉంది. ఐగుప్తు మీద అయితేనేటి, సొదొమ గొమొర్రా అప్పుడైతేనేటి చాలాసార్లు దేవుడు భూమి మీద తెగుళ్ళు పంపినప్పుడు ఆయన ఇంటర్ఫియర్ అవ్వడం జరిగింది. అటువంటి ఇంటర్ఫియరెన్స్ ఎండ్ టైమ్స్ లో జరగబోతా ఉంది అనేది నా ప్రగాఢ విశ్వాసం. అయితే న్యూక్లియర్ వారు గురించి బైబిల్లో ఉందా, అది జరగటానికి అవకాశం ఉందా అంటే న్యూక్లియర్ వారు ఖచ్చితంగా జరగటానికి అవకాశం ఉన్నది అని ప్రపంచ పరిస్థితులు మనకి తెలియజేస్తా ఉన్నాయి. బైబిల్ని కనుక మనం చూసినట్లయితే క్లియర్ గా ఇదే అది అని మనం చెప్పలేము, కానీ కొన్ని హింట్స్ అయితే మనకి కనపడతా ఉన్నాయి అన్న విషయము ఫలితము ఈ యొక్క వీడియో ద్వారా మనకి తెలిసింది. అది ఎటువంటి ఇంటర్ప్రిటేషన్ మనం అర్థం చేసుకోవాలన్న విషయాలు కూడా నేను మీ ముందు ఉంచడం జరిగింది. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కదా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వీడియోస్ వచ్చేయండి, కామెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి, మానవ పరిచయం కోసం ప్రార్థించండి. దేవుడు మన దేశంలో దీవించను గాక. ఆమేన్.